నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో మొదటి వచనములోంచి కొన్ని వచనాలు మనం చూడగలిగితే, ఇశ్రాయేలీయులు చేసిన గొప్ప పని ఏమిటి అంటే, వారు మొట్టమొదటిగా కూడి వచ్చారు. ఏం చేశారు? కూడి వచ్చారు. మనము కూడా దేవుని సన్నిధికి కూడుకోవాలి అనండి. అందుకే పౌలయ్య గారు అంటాడు బైబిల్లో, సమాజముగా కూడుట మానకండి అంటాడు. సమాజముగా కూడుట మానకండి. నియామక కూటాలకి, నిర్ణయించిన కూటాలకి, దేవుడు ఏర్పాటు చేసిన కూటాలకి, వాక్య సహవాస కూడికలకి మనము మానకూడదు. హల్లెలూయా. ఏం చేయాలి? కూడుకోవాలి అన్నమాట. కూడుకోవాలి. ఎందుకు కూడుకోవాలి? దేవుని సన్నిధిలో ఎందుకు వారు కూడుకుని వచ్చారు? దేవుని వాక్యం చెప్తుంది. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు, 66వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుందంటే, దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి, నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు కూడుకోవాలి? దేవుని ఆశ్చర్య కార్యాలు చూడడానికి ఆయన సన్నిధిలో మనము కూడుకోవాలి. దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి అన్నారు కదా, చూడడానికి దేవుని సన్నిధికి మనము కూడుకోవాలి. సమూయేలు గ్రంథంలో ఉంటది 7వ అధ్యాయం 6వ వచనం ఉంటది. వారు మిస్పాలో కూడుకున్నారు. ఎక్కడ కూడుకున్నారు? వారు మిస్పాలో కూడుకున్నారు. మిస్పాలో కూడుకుని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించారు. ఆ తర్వాత అంట, దేవుని దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకున్నారట. గట్టిగా స్తోత్రం చెప్పండి. వారు కూడుకున్నారు, కుమ్మరించారు, ఒప్పుకున్నారు. దేవుని సన్నిధిలో కూడుకున్నారు, హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించారు, ప్రభు దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకున్నారు. దేవుని సన్నిధిలో కూడుకున్న మనం మన హృదయాన్ని కుమ్మరించాలి. 2, ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. అదే విషయాలు నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులరా. మొదటిగా వారు కూడి వచ్చిరి. 2వ వచనం చదివితే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదివితే, ఇశ్రాయేలీయులు అన్యజనులలో నుండి ప్రత్యేకించబడిన వారే. ఏమయ్యారట? ప్రత్యేకించుకున్నారు. దేవుని సన్నిధికి వారు ప్రత్యేకించుకున్నారు. దేవుని సన్నిధిలో ఉండడానికి వారు ప్రత్యేకించుకున్నారు. దేవుని సన్నిధిలో ఒక పరిశుద్ధమైన జీవితం జీవించాలని, దేవుని కొరకు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని. ఎందుకంటే దేవుడే అన్నాడు కదా, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నారు కదా. అందుకని వారు ప్రత్యేకించుకున్నారు. 3వదిగా వారు ఏం చేశారంటే, దేవుని సన్నిధిలో ప్రియులరా ప్రత్యేకించబడి 3వదిగా నిలవబడ్డారు. దేవుని సన్నిధిలో నిలవబడ్డారు. నిలవాలి. మనం అటు ఇటు ఒరిగిపోవటం కాదు, అటు ఇటు వెళ్ళిపోవటం కాదు. దేవుని సన్నిధిలో నిలుచుండాలి. అపవాది దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత దేవుడు దేవదూతలతో వచ్చిన అపవాదిని చూసి గుర్తించి అన్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. అప్పుడు అపవాది ఏముంది? భూమి మీద నేను ఇటు అటు తిరుగుతున్నాను, ఈ లోపల నీ దూతలు నీ సన్నిధికి వస్తున్నారు, వాళ్ళు కూడా వచ్చేసాను అన్నదట. అంటే అటు ఇటు తిరిగే తత్వం ఎవరిది? అపవాదిది. దేవుని వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు చాలా మంది చూడండి అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కుదురుగా కూర్చొని ఒక దెయ్యం, కుదురుగా కూర్చొని ఒక సాతాను. మనం అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో నిలవబడి ఉండాలి, లేక దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. ఇక మూడవది చూసాం. ఇక 4వదిగా వారు ఏం చేశారంటే, తమ పితరుల పాపములను ఒప్పుకున్నారు. వాళ్ళ పాపాలే కాదంట, వాళ్ళ పితరుల పాపాలు కూడా ఒప్పుకున్నారట. మరి వీళ్ళు ఈ 70 సంవత్సరాలు చెర నుంచి బయటికి రాకముందు, చెరకు వెళ్ళక ముందు పితరులు చేసిన పాపాన్ని బట్టే కదా 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయారు.
వాళ్ళు ప్రియులారా పాపమును ఒప్పుకోకుండా చనిపోయారు. వాళ్ళ తరపున పాపాలు వీళ్ళు ఒప్పుకున్నారట. మన పితరులు చేసిన అపరాధములు ఒకవేళ అలా నిలిచిపోయాయేమో. దేవుని వాక్యం చెప్తుంది, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటదంటే, మన పాపములను మనం ఒప్పుకొనని ఎడల ఆయన నమ్మదగిన వాడును, ఆయన నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. చేస్తాడు. మన పాపములు మనం ఒప్పుకోవాలి, మన పాపములు ఒప్పుకోవాలి, మన పితరులు చేసిన పాపములు కూడా ఒప్పుకోవాలి. కనుక దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో వీరు చేసిన 4వ పని ఏమిటి అంటే, వారి పాపాలు ఒప్పుకున్నారు, వారి పితరుల పాపాలు కూడా ఒప్పుకున్నారు. ఇంకా ఏం చేశారు? 5వ విషయానికి వస్తే ప్రియులారా, 3వ వచనం, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలోకి వస్తే, మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటని నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఎంతసేపు అంట? ఒక జాము సేపు. రాత్రికి ఎన్ని జాములు? 4 జాములు. 6 టు సాయంత్రం 6 టు 9 ఒక జాము, 9 టు 12 రెండవ జాము, 12 టు 3 మూడవ జాము, 3 టు తెల్లవారి 6 4వ జాము. ఈ 4 జాముల్లో ఒక జాము. అంటే జాముకి ఎన్ని గంటలు? 3 గంటలు. ఒక జాము సేపు 3 గంటల సేపు వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చారు. దేవుని వాక్యాన్ని మనం చదవాలి. దేవుని వాక్యం శక్తి కలిగింది, దేవుని వాక్యం బలమైంది, దేవుని వాక్యం మనం బ్రతికించేది, దేవుని వాక్యం మనం జీవింపజేసేది, దేవుని వాక్యం ప్రియులరా మనలను గొప్ప కార్యాలు చూసేవారిగా, గొప్ప శక్తివంతులుగా నిలబెట్టేదే దేవుని వాక్యం. అందుకే యాకోబు అంటాడు, 1వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, లాస్ట్ లైన్ లో అంటాడు, శక్తి గల దేవుని వాక్యమును సాత్వికముతో అంగీకరించండి అంటాడు. ముందు చదవాలి, రెండవది వినాలి, మూడవది అంగీకరించాలి దేవుని వాక్యాన్ని. కీర్తనకారుడు అంటాడు, ఈ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. అట్టి విలువైన ప్రియులారా, దేవుని వాక్యాన్ని వారు చదువుతున్నారు, మనము కూడా చదవాలి. ఇది 5వదిగా వారు చేసిన పని. ఇక 6వ విషయానికి వస్తే 4వ వచనం ప్రియులారా, 3వ లైన్లోకి వెళితే, వారు నిలువబడి మెట్ల మీద నిలువబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు వారు మొర్ర పెట్టిరి. ఏం చేశారంట? చెప్పాలి. మొర్ర పెట్టారు. దేవుని సన్నిధిలో మొర్ర పెట్టారు. దేవుని బిడ్డలారా, మొర్ర పెట్టడం వేరు, ప్రార్థన చేయడం వేరు. మీరు బాగా గమనించాలి. మొర్ర పెట్టడం అంటే అంగలార్చడం, దేవుని సన్నిధిలో రిక్వెస్ట్ చేయటం, దేవుణ్ణి రిక్వెస్ట్ చేయటం. ఆ కార్యం జరిగేంత వరకు కన్నులకు నిద్ర రాకుండా, కంటి పాపను విశ్రమింపనీయకుండా దేవుని సన్నిధిలో ప్రియులరా మొర్ర పెట్టడం, ప్రార్థన చేయటం. అందుకే కీర్తన గ్రంథంలో ఉంటుంది, రాయబడి ఉంటుంది కదా, తనకు మొర్రపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొర్రపెట్టు వారికి అందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటాడు కదా, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇస్తాను. నువ్వు గ్రహింపలేని సంగతులు, గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులరా, దేవుని సన్నిధిలో మనం మొర్ర పెట్టాలి అన్నమాట. మొర్ర పెట్టాలి. దేవుని సన్నిధిలో మొర్ర పెట్టే వారిగా మనం ఉండాలి. ఇక 7వదిగా ప్రియులరా వారు ఏం చేశారు అంటే, 6వదిగా వారు మొర్ర పెట్టారు. 7వదిగా 5వ వచనంలో లాస్ట్ లైన్ మనం చూడగలిగితే, వారు నిలువబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించండి అని చెప్పి ఎలాగూ స్తోత్రము చేసిరి. దేవునికి స్తోత్రం. దేవుడిని స్తుతించారు. దేవుడు చెరలోంచి విడిపించినందుకు, బయటికి తీసుకొచ్చినందుకు, వాళ్ళ దేశానికి తీసుకొచ్చినందుకు, దేవుడు వారికి ఇచ్చిన ఆ మందిర స్థలములోనికి దేవుడు తీసుకొచ్చినందుకు, వాళ్ళ స్థలానికి తీసుకొచ్చినందుకు వారు దేవుడిని స్తుతించడం మొదలు పెట్టారు. హల్లెలూయా. మనం స్తుతి చేస్తే మన స్థితిగతులు మారుతాయి. మనం స్తుతి చేస్తే, స్తుతి చేయాలి.
కష్టము వచ్చిన కానీ, నష్టము వచ్చినా కానీ, ఇష్టము లేక పోని దేవుని సన్నిధిలో నువ్వు స్తుతి చేయడం కనుక చేస్తే నీ జీవితాన్ని దేవుడు ఒక అందమైన జీవితంగా మారుస్తాడు. నీ జీవితాన్ని దేవుడు అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉంచుతాడు. నువ్వే ఆశీర్వాదంగా ఉండేలా చేస్తాడు. అబ్రాహాముతో దేవుడు అన్నాడు, ఇదిగో నిన్ను దీవించు వారిని దీవిస్తాను. ఇంకో మాట చెప్పనా, నేను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను. ఇంకో మాట చెప్పనా, నీవు అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉంటావు. నువ్వే ఒక ఆశీర్వాదం అనేక మందికి అన్నాడు. అలాగే నిన్ను నన్ను ఆశీర్వాద కారణంగా ఉంచాలంటే మనం దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా. 7 పనులు చేశారు. 1 కూడి వచ్చారు, 2వది ప్రత్యేకించబడ్డారు, 3వది దేవుని సన్నిధిలో నిలుచున్నారు, 4వది వాళ్ళ పాపములు, వాళ్ళ పితరుల పాపములు ఒప్పుకున్నారు, 5వది జాము సేపు దేవుని వాక్యాన్ని చదివారు, 6వది మొర్ర పెట్టారు, 7వది దేవుణ్ణి స్తుతించారు. ఈ పనులన్నీ మనం చేయగలిగితే దానియేలు ప్రియులారా, ఎట్టి శాసనం చేయబడిన దానియేలు